ఫార్ములా ఈ కార్ రేసు కేసులో తొలి ప్రమోటర్గా ఉన్న ఏస్ నెక్స్ట్జెన్ ప్రతినిధులను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ప్రమోటర్గా వైదొలగడం, అనుభవం లేకుండా ఒప్పందానికి గల కారణాలపై సంస్థ డైరెక్టర్ను విచారించింది. మొదటి 2 విడతల్లో పిలిచినా విచారణకు రాని ఏస్ నెక్స్ట్జెన్ డైరెక్టర్ మూడోసారి నోటీసులకు మాత్రం తప్పనిసరిగా హాజరయ్యారు. ఈ క్రమంలో అధికారులు పలు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అందులో భాగంగా ఏస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్ చలమలశెట్టి అనిల్ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారించారు. తన న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయానికి వచ్చిన ఆయన్ను దాదాపు 2.5 గంటల పాటు విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ ఇప్పటికే ఒక విడత విచారించింది. ఈ ముగ్గురి వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకుని అనిల్ కుమార్ ను పలు అంశాలపై లోతుగా ఆరా తీశారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో స్పాన్సర్ గా ఉండేందుకు గల కారణాలపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. గతంలో ఎలాంటి అనుభవం లేకున్నా 2022లో ఈ రేస్ నిర్వహణ ఒప్పందంలోకి ఎందుకు రావాల్సి వచ్చిందని, ఇందుకోసం ఎవరైనా ప్రోత్సహించారా అని అడిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తమ వ్యాపారం స్థిరపరచుకోవడంలో భాగంగా ప్రభుత్వంతో సత్సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు రావాల్సి వచ్చిందని అనిల్ చెప్పినట్లు సమాచారం. తొమ్మిదవ సీజన్ పూర్తి కాగానే అర్ధాంతరంగా తప్పుకోవడానికి కారణమేంటని ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి సరైన సహకారం లభించలేదని వివరించినట్లు తెలుస్తోంది. 9వ సీజన్ నిర్వహణ ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన సొమ్ములో 30% మాత్రమే చెల్లించి మిగిలింది చెల్లించకపోవడం వెనుక ఉద్దేశమేంటని ఏసీబీ ప్రశ్నించగా ఆ సీజన్లో తాము భారీగా నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని అనిల్ దర్యాప్తు బృందానికి చెప్పినట్లు సమాచారం. అలాగే బీఆర్ఎస్ కు 41 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లను గ్రీన్కో సంస్థ ఎందుకు సమకూర్చాల్సి వచ్చిందని దర్యాప్తు అధికారులు లోతుగా ఆరా తీసి వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు అనిల్ కుమార్ కు సూచించారు. ఇప్పటి వరకు కేసులో A1, A2, A3గా ఉన్నవారితో పాటు ప్రమోటర్ గా వ్యవహరించి అర్ధాంతరంగా తప్పుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ వాంగ్మూలాలను కూడా ఏసీబీ నమోదు చేసింది. ఇక ఏసీబీ తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.